వెల్నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం నిరసనలు కొనసాగిస్తోంది. ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా బీజేవైఎం నిరసనలు చేపట్టింది. మోదీ కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేవైఎం ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అనుచితంగా మాట్లాడారని, ప్రధానిపై పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారని బీజేవైఎం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు బీజేవైఎం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం కాంగ్రెస్ నిరసనలకి కౌంటర్ గా నిరసనలు దీక్షలు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, బీజేవైఎం కార్యకర్తలు ముఖ్యంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేయాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. నిన్నటి నుండి కూడా ఈ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నిరసనలకు ప్రధాన కారణం రెండు అంశాలు తీసుకోవచ్చు. ఒకటేమో ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిరసనలకు కౌంటర్ అయితే, మరొకటి నిన్న ఈడీ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నటువంటి క్రమంలో ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పైన కాంగ్రెస్ నేతలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నేతలపైన కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అయితే చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఫిర్యాదులు చేయడమే కాదు, వారిపైన కేసులు కూడా నమోదు చేయాలని పోలీసులను అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ నేతలు చూసుకున్నట్లయితే ఏదైతే ఈడీ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది నిన్న. ముఖ్యంగా అదైతే రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీని ఈడీ ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయడం, ముఖ్యంగా ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు పెట్టడం పైకి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాల భాగంగా నిన్న ఈడీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఇటు కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపైన తీవ్ర పదజాలను ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోదీని పైన విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం సమంజసం కాదు. ఒకవైపు కాంగ్రెస్, అదేవిధంగా ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చిన్న విమర్శ చేసినా, సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినా కూడా వారిపైన కేసులు నమోదు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బీజేపీ నేతలపైన, భారత ప్రధాని పైన, కేంద్ర మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా మండిపడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిరసనలు తెలియాలని బీజేవైఎం అయితే ఒక కాల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బీజేపీ నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొనడంతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు పెట్టేందుకు, ఫిర్యాదులు చేసేందుకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నిన్న కాంగ్రెస్ ఈడీ కార్యాలయం వద్ద నిరసనలు తెలియజేయడం, ఈరోజు కౌంటర్గా వాటికి బీజేవైఎం, అదేవిధంగా బీజేపీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఓకే అజయ్.